ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. శివుడికి అభిషేకంలో పంచామృతాలను వాడవచ్చు, కానీ అన్నిటికంటే ఈశ్వరుడికి ఇష్టమైనది జలం. శివుడు జలధార ప్రియుడు. సూత సంహిత జలధార ప్రియస్యవహ అని చెబుతుంది. ఎంత వీలైతే అంత జలమును ధారగా పోస్తూ శివునికి అభిషేకం చేస్తే అంత ప్రీతితో స్వీకరిస్తాడని తెలుస్తుంది మనకి శాస్త్రాల ద్వారా. శివుని అనుగ్రహం కోసం సంపూర్ణంగా మనసును లగ్నం చేసి సమర్పించాలి. అన్ని పుష్పాల కంటే ఆయనకు మన మనసును పుష్పంగా చేసి సమర్పించడమే అత్యంత ప్రీతికరమని కూడా తెలుస్తుంది మనకి. అత్యవసర పరిస్థితుల్లో సమయాభావం వలన ఆలయ దర్శనం కుదరకపోతే శివాలయాన్ని చూచి నమస్కారం చేసినంత మాత్రానే కూడా అది శివ పూజ చేసినట్లుగా శివుడు తీసుకుంటాడని కూడా శాస్త్రం చెప్పింది. అలాగే సోమనాథ జ్యోతిర్లింగము, కేదారము, నైమిషారణ్యము, శ్రీశైలము, శ్రీకాళహస్తి, రామేశ్వరము, వృద్ధాచలము, అరుణాచలము వంటి ఏ క్షేత్రాలను దర్శించినా కూడా గొప్ప పుణ్యం వస్తుంది. మామూలు క్షేత్రాల కంటే ఇవి ఎక్కువ శక్తివంతమైనవని కూడా మనకు పురాణం ద్వారా తెలుస్తుంది. కోరికలు కోరేప్పుడు యథాయోగ్యం తదా కురు అని ప్రార్థించడం అత్యుత్తమని కూడా తెలుస్తుంది. నాకు ఏది యోగ్యత అయితే అదే నీవు ప్రసాదించు ప్రభు అని కూడా మనం దాని అర్థము. భక్తులకు సేవ చేయడం వల్ల శివుడు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. భక్తులకు అన్నం నీరు అందించడం శివ పూజ కంటే కూడా చాలా గొప్పది. శివభక్తులకి మీరు ఎప్పుడైనా ఇలాంటి మంచి పనులు చేయవచ్చు. అలాగే విష్ణు భక్తులకు కూడా చేయవచ్చు. ఎందుకంటే శివుడికి ఆ భక్తుడు ఈ భక్తుడు అనేది ఏ భక్తుడికైనా మీరు సేవ చేస్తే ఆయన సంతోషిస్తాడు. అలాగే గురు శుశ్రూష అత్యంత కష్టమైనది. ఎన్నో మాయలు మనల్ని శుశ్రూష చేయకుండా విఘ్నాలు కలిగిస్తూ ఉంటాయి. ఆ మాయలో పడితే మళ్ళీ తేరుకోలేము. సూతుడు ఎంతో కష్టపడి వ్యాసునికి ఎన్నో సేవలు చేసి గురువు పెట్టే పరీక్షలన్నీ తట్టుకుని ఈ పురాణాలన్నీ తెలుసుకున్నాడు. ఆయన ద్వారానే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలా చదువుతూ కాస్త నీళ్లు పోస్తేనే 11 అభిషేకాలు చేసిన పుణ్యం ఇస్తాడు శివుడు. పద్మపురాణం ద్వారా తెలుస్తుంది.